ఏపీలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొదలైంది. విద్యా వైద్య శాఖలు మినహా 15 శాఖల్లో అధికారులను బదిలీ చేస్తున్నారు. అయితే ఉద్యోగుల బదిలీలో పైరవీలు, అవినీతికి ఆస్కారం లేకుండా ఉండాలని మంత్రులు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించి పైరవీలతో బదిలీలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నెల 31 లోపు ఆయా శాఖల్లో ఉద్యోగాల బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ మొదలైంది. విద్యా వైద్య శాఖలు మినహా 15 శాఖల్లో అధికారులను బదిలీ చేస్తున్నారు. అయితే ఉద్యోగుల బదిలీలో పైరవీలు, అవినీతికి ఆస్కారం లేకుండా ఉండాలని మంత్రులు, ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించి పైరవీలతో బదిలీలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాలు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ నెల 31 లోపు ఆయా శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం తన కీలకంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి భారీ ప్రక్రియ ఇది. ఏపీలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు ప్రత్యేకమైనటువంటి చర్చగా మారినటువంటి సిచ్యువేషన్. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు రావడం, పైరవీలకు సంబంధించి, అవినీతికి సంబంధించినటువంటి అంశాలు తెర మీదకు వస్తున్నాయి. లేనిపోయిన అసత్య ప్రచారం చేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. వీటన్నిటికీ కూడా తెప్పించేందుకు ఆస్కారం లేకుండా, అవినీతి ఆస్కారాలు లేకుండా ఉన్నతాధికారులకి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి పైరవీలతో బదిలీకి మాత్రం పాల్పడితే మాత్రం చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించింది. ఇక పారదర్శకంగా ఏదైతే నిబంధనలు ఉంటాయో నిబంధనలకు సంబంధించినటువంటి అంశాలన్నీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. బదిలీలపైన మార్గదర్శకాలను కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ నెల 31 లోపు ఆయా శాఖల్లో ఉద్యోగులకు సంబంధించి బదిలీలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ పూర్తి స్థాయి ప్రక్రియని అమలు చేసేటువంటి పనిలో ప్రస్తుతం యంత్రాంగం ఉంది. అందులో భాగంగానే చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ నెల 31 వరకు జరగాల్సినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు, ఆయా శాఖలకు సంబంధించి ఉద్యోగులు పరస్పరం అంగీకారంతో చేసుకునేటువంటి బదిలీలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. మొత్తం ఈ బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైనే ఇప్పుడు ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు దృష్టి పెట్టారు. విద్య, అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఆ శాఖలో 2 శాఖలకు మినహాయించి మిగిలినటువంటి అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ బదిలీలకు సంబంధించినటువంటి ప్రక్రియ మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.